హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. గత 4 ఏళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం తీర్చనుంది. డ్రైవర్లు, కండక్టర్లకు అలవెన్స్, నైట్అవుట్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నేడు జీవోను విడుదల చేసింది. ఇక హెడ్ క్వార్టర్ వెలుపల 6 నుంచి 12 లోపు సిబ్బందికి అలవెన్స్ మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాలను ప్రకటించింది. దీనివల్ల అలవెన్స్, నైట్అవుట్ మంజూరై సుదూర ప్రాంతాలకు రాత్రిపూట డ్యూటీలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. గతంలో అనేక సార్లు ఆర్టీసీలోని ఉద్యోగుల సంఘాలు వారి సమస్యలపై పోరాటాలు చేసినా గత ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో 2 నెలల ముందు స్పష్టమైన జీవో జారీ చేయకుండా పరిమిత డిపోలోనే నైట్అవుట్ అలవెన్స్లు ఇచ్చి గత ప్రభుత్వం ముగించేసింది. అన్ని డిపోల్లో అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. దీంతో నైట్అవుట్ అలవెన్స్ మంజూరు కోసం ఆర్టీసీ ఉద్యోగులు గత కొన్నాళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు అలవెన్స్లు మంజూరు చేయాలని ఆర్టీసీ సహా ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న అధికారులు పత్రాలను సిద్ధం చేసి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకున్నారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ సైతం పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి అలవెన్స్ జారీ కోసం చర్యలు తీసుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో అలవెన్స్లను మంజూరు చేయడంపై ఆర్టీసీలోని వేలాది డ్రైవర్లు, కండక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.